'రాజాసాబ్' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 450,00,00,000. ఈ సినిమా ఎక్కువగా వీఎఫ్ఎక్స్ బేస్ మీద సినిమా అయితే ఉండబోతుంది. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి మారుతి గారు. ప్రభాస్ గారు పాన్ ఇండియా రేంజ్‌కి ఎదిగాక మారుతి గారితో అనౌన్స్ చేసిన సినిమా ఇది. సో, ఈ సినిమా మీద ఎలాంటి బడ్జ్ లేదు ఇప్పటివరకైతే. కారణం ఏందంటే మారుతి గారి గత సినిమాలు ఏది కూడా పాన్ ఇండియా లెవెల్ సినిమాలైతే కావు. కానీ ప్రభాస్ గారు ఈ సినిమా సైన్ చేయడం వల్ల మారుతి గారు కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఇక కాస్టింగ్ వచ్చేసరికి ప్రభాస్, నిధి అగర్వాల్, సంజయ్ దత్. ఈ సినిమాలో ప్రభాస్ గారు 2 డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నారు. అందులో ఫస్ట్ గెటప్‌లో వచ్చేసరికి లుక్స్ బాగున్నాయి. అలాగే డ్రెస్సింగ్ కూడా బాగుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ప్రభాస్ గారు ఎక్కువగా గడ్డంతో కనిపిస్తున్నారు. అందువల్ల ఈ సినిమాలో లుక్స్ కొంచెం డిఫరెంట్‌గా బ్యాక్ టు ప్రభాస్ అన్నట్లుగా ఉన్నాయి. సంజయ్ దత్ గారు ఈ సినిమాలో గోస్ట్ గెటప్‌లో కనిపిస్తున్నారు. లుక్స్ పరంగా అంత గ్రేట్‌గా అయితే అనిపించలేదు. ఇక వీఎఫ్ఎక్స్ కూడా అంత గ్రేట్‌గా అయితే ఏమి లేవు. లుక్స్ పరంగా నిధి అగర్వాల్ బాగున్నారు. ఈ సినిమా జనవరి 9థ్ అయితే రిలీజ్ కాబోతుంది. కానీ ట్రైలర్ మాత్రం 2 మంత్స్ ముందే రిలీజ్ చేశారు. ఎందుకంటే ఈ సినిమా మీద ఎలాంటి హైప్ లేదు కాబట్టి హైప్ పెంచడానికి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసరికి టీజీ విశ్వప్రసాద్ గారు. ఓవరాల్‌గా ఈ ట్రైలర్‌లో ప్రభాస్ గారి లుక్స్ బాగున్నాయి. వీఎఫ్ఎక్స్ ఓకే అనిపించింది గానీ సంజయ్ దత్ గారి లుక్స్ అలాగే ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ లుక్ నాకైతే అంతగా నచ్చలేదు. జనవరి 9థ్ సంక్రాంతికి అనిల్ రావిపూడి గారి 'మన శంకర వరప్రసాద్' గారి సినిమాతో 'రాజాసాబ్' అయితే పోటీకి దిగుతుంది.